వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మచ్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్ ను యాపిల్ లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ క్యూపర్టినో పార్క్ లో ఇట్స్ గ్లో టైమ్ పేరుతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు యూజర్లు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వాచ్ సిరీస్ 10, ఎయిర్పాడ్స్ 4 ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది టెక్ లవర్స్ చాలా ఆసక్తిగా ఈ ప్రోగ్రామ్ ను లైవ్ లో వీక్షించారు. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తో పాటు పలువురు లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఐఫోన్ 16 సిరీస్ లో ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్, లార్జర్ డిస్ప్లే, ఇన్నోవేటివ్ ప్రో కెమెరాస్, ఇమర్సివ్ గేమింగ్ వంటి ఫీచర్లతో ఇది విడుదలైంది. ఈ సిరీస్ లో A18 ప్రో చిప్ సెట్ మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఇది 2 రెట్లు వేగంగా పనిచేస్తుంది. మోడల్స్ ని బట్టి 6.1 ఇంచ్ నుంచి 6.9 ఇంచ్ వరకు సూపర్ రెటీనా XDR డిస్ప్లే, 128 GB నుంచి 1 TB వరకు స్టోరేజ్ ఈ ఫోన్లలో ఉంటుంది. బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డిజర్ట్ టైటానియం వంటి 4 ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇక క్వాడ్ పిక్సెల్ సెన్సార్ తో కూడిన 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరాను వీటిలో అమర్చారు. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందుబాటులో ఉంచారు. 16 సిరీస్ లో కెమెరా కంట్రోల్ బటన్స్ తో ఫోటోలు, వీడియోలను ఈజీగా తీసుకోవచ్చు. 22 గంటల నుంచి 33 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ కు వీలయ్యే బ్యాటరీ, ఫేస్ ఐడి, 5G సపోర్ట్, స్ప్లాష్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ వంటి ఫెసిలిటీస్ వీటిలో పొందొచ్చు. ధర విషయానికి వస్తే 16 సిరీస్ ఫోన్లు 67,000 నుంచి 1,35,000 వరకు, వాచ్ సిరీస్ 10 46,000, ఎయిర్పాడ్స్ 4 12,900 నుంచి 17,900 దాకా ఉన్నాయి. ఈ నెల 13న వీటి ప్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. సెప్టెంబర్ 20 నుంచి ఇవి యూజర్ల చేతికి అందుతాయి. మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ తో నంబర్ 1 మెసేజింగ్ సర్వీస్ గా దూసుకుపోతోంది. నయా అప్డేట్స్ తో యూజర్లను ఆకట్టుకోవడంలోనూ ఇది ముందుంటుంది. అలాంటి వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్ త్వరలోనే రాబోతోంది. ఈ ప్లాట్ఫామ్ ను వాడే వినియోగదారులు ఇతర మెసేజింగ్ యాప్స్ కు సందేశాలు పంపే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది. లార్జ్ టెక్ కంపెనీలు తమ అప్లికేషన్లను ఇతర యాప్లతో కలిసి పనిచేసేలా చూసేందుకు యూరోప్ లో తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ కు ఇందుకు కారణం. దీనివల్ల వాట్సాప్ కు వాడేవాళ్లు ఇతర థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ వినియోగదారులతో చాట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ను థర్డ్ పార్టీ చాట్స్ గా పిలుస్తారు. కమ్యూనికేషన్ విషయంలో యూజర్లకు మరింత ఫ్లెక్సిబిలిటీని అందించడమే దీని లక్ష్యం. దీనివల్ల వాట్సాప్ నుంచి వాట్సాప్ మాత్రమే కాకుండా ఇతర అప్లికేషన్లలోనూ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కలీగ్స్ తో సంభాషణలు జరపొచ్చు. అందుకు అనుగుణంగా యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్డేట్ రాబోతోంది. వాట్సాప్ వినియోగదారులకు వేరే థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ నుంచి సందేశం వస్తే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని ఇన్బాక్స్ లో హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేకమైన ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాదు ఏ యాప్స్ తో కనెక్ట్ కావాలో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వాట్సాప్ మొదటగా ఐరోపాలో అమలు చేయనుంది. తర్వాత ఇతర దేశాలకు విస్తరించనుంది. ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్ కొనసాగుతున్నాయి. టెక్ కంపెనీలు వరుసగా ఉద్యోగాల కోతలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టులో 27,000 మంది ఎంప్లాయీస్ తమ జాబ్ ను కోల్పోయారు. సెప్టెంబర్లోనూ అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. ఇటాలియన్ యాప్ డెవలపర్ బెండింగ్ స్పూన్స్ చేసిన ప్రకటన దీనికి ఉదాహరణ. లే ఆఫ్ విషయంలో ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎక్వైర్ చేసుకున్న ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ వీ ట్రాన్స్ఫర్ నుంచి 75% ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ సీఈఓ లూకా ఫెర్రారీ ఈ విషయాన్ని వెల్లడించారు. 2009లో వీ ట్రాన్స్ఫర్ ఏర్పాటైంది. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా ఇది పనిచేస్తోంది. ఫైల్ షేరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ సైట్ గా దీనికి గుర్తింపు ఉంది. 2 GB వరకు ఫ్రీగా ఫైల్స్ ను సెండ్ చేసే అవకాశాన్ని వీ ట్రాన్స్ఫర్ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆర్థిక కారణాల వల్ల 2022లో 716 మిలియన్ యూరోల నిధుల సేకరణగాను IPOకు వెళ్లాలని ఈ సంస్థ భావించింది. కానీ అది సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే 2024 జూలైలో వీ ట్రాన్స్ఫర్ ను బెండింగ్ స్పూన్స్ కొనుగోలు చేసింది. 2024లో ఈ సంస్థకు ఇది 5th అక్విజిషన్. ప్రస్తుతం బెండింగ్ స్పూన్స్ విలువ $2.55 బిలియన్ చేరింది. సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఇంకో ఎత్తుగడ వేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు. చివరకు సైబరాబాద్ పోలీసులు వారిని ఆట కట్టించారు. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్కు చెందిన కొంతమంది నేరగాళ్లు ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాని బ్రాంచీల్లో రకరకాల విలువైన వస్తువులను కొన్నారు. వాటికి అయిన బిల్లును యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తామని షాపు వాళ్ళని నమ్మించారు. ఇందుకుగాను QR కోడ్ను రాజస్థాన్లోని తమ స్నేహితులకు పంపించారు. వాళ్ళు డబ్బులు పే చేసేశారు. తర్వాత ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకు డెలివరీ కూడా అయ్యాయి. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ అసలు కథ తర్వాతే మొదలైంది. QR కోడ్ ద్వారా తాము పంపిన అమౌంట్ పొరపాటుగా వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిందంటూ క్రిమినల్స్ నాటకానికి తెరలేపారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేసి
చార్జ్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా డబ్బులను తిరిగి పొందారు. అటు ఎలక్ట్రానిక్స్ షాపుల్లో కొన్న వస్తువులను వేరే వాళ్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. అలా నేరగాళ్లు 1100కు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిపినట్టు పోలీసులు గుర్తించారు. చార్జ్ బ్యాక్ ఉపయోగించి దాదాపు 4 కోట్లు వాళ్ళు తిరిగి పొందారని తేల్చారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన 13 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు రాజస్థాన్కు ప్రత్యేక బృందాలను పంపారు. వారిని కూడా విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ మరో 2 సరికొత్త ప్రొడక్ట్స్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. నార్జో 70 టర్బో 5G ఫోన్తో పాటు బడ్స్ N1ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. హై పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ మొబైల్ ఎంతో నచ్చుతుంది. బడ్స్ N1 ద్వారా అద్భుతమైన ఆడియో ఎక్స్పీరియన్స్ పొందే వీలుంది. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే రియల్మీ నార్జో 70 టర్బో 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్ అమర్చారు. మొబైల్ గేమింగ్ కు దీని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉపయోగపడుతుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. డైనమిక్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్ ను 26GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6.67 OLED డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు నార్జో 70 టర్బోను రూపొందించారు. 50 MP AI రేర్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాను దీంట్లో సెట్ చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర 14,999 రూపాయలుగా ఉంది. ఇక ప్రీమియం ఫీచర్స్ తో బడ్స్ N1 ను రియల్మీ తీసుకొచ్చింది. 46 dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ, 40 hours టోటల్ ప్లేబ్యాక్ టైం, 360° స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో దీన్ని విడుదల చేసింది. 1999 రూపాయలు చెల్లించి బడ్స్ N1 ను సొంతం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.